rice, sugar-free rice. La 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 la. Doctor rice, diabetic rice, తినండి. గోర్ఖాన్లో కేంద్ర పార్టీ పిలుపు మేరకు అన్ని కుల సంఘాలు కానీ కార్యకర్తలు కానీ హిందూ బంధువులందరికీ ఇవాళ రావాల్సిన పిలుపునిచ్చడం జరిగింది. అలాగే మన జరినాడు పాకిస్తాన్ వాళ్ళు ఉగ్రవాదులు మన భారత్పై దాడి చేసినందుకు తిరంగా యాత్ర చేయాలని నిర్ణయించడం జరిగింది. అలాగే 9 స్థావరాలపై మన మోడీ గారు ప్రతాపం ఏందన్నది ఇవాళ ట్రయల్ మాత్రం చూపించడం జరిగింది. ఇవాళ 24 నిమిషాలనే 9 సార్లను దాడి చేసి ఇవాళ ఘనత నరేంద్ర మోడీ దక్కింది. మన భారతదేశం అంటేనే ఇవాళ పాకిస్తాన్ ఇక్కడ తరిమికొట్టవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా తిరంగ యాత్ర చేపడాలని చెప్పేసి ఇవాళ ప్రపంచ దేశం అంతా ఇలా మన మోడీ వైపు చూస్తూ ఉన్నారు. రష్యా కానీ, చైనా కానీ, అమెరికా కానీ, ఇవాళ ఇతర దేశాలు ఎవరైనా కానీ అలా మోడీ అంటేనే ఇవాళ ప్రపంచానికి మోడీ ఎటువంటి వ్యక్తి అనేది అలా ప్రతి మన దేశం ముఖం చూడాలంటేనే చాలా మంది వెనుకబడుతూ ఉన్నది. ఈ రోజు అలా తిరంగ యాత్రతోని ప్రజలు సుఖశాంతిలో ఉండాలని చెప్పేసి ఇవాళ ప్రజలకు దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి అలా మోడీకి అలా సింధూరం అంటేనే మోడీ నరాలలో మొత్తం సింధూరం అయిపోయింది, రక్తంలో సింధూరం అయిపోయింది. సింధూరం అంటేనే బొట్టుని అలా ఇవాళ సింధూరం మనం నీళ్ళైతే ఎట్లయితే మనం ఆపినామో ఇవాళ యుఎస్ఏ సుధా వాళ్ళు ప్రకటన జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ మన నీళ్ళు ఇవ్వద్దని సింధూర్ ఇవ్వాలని ప్రకటన జరిగింది. ఒకటే చెప్తా ఉన్నాం, పాకిస్తాన్ వాళ్లకు ఇవాళ హెచ్చరికలు మనం చేస్తూ ఉన్నారు. పెద్దపల్లి యువకుడు నిన్న మాట్లాడడం జరిగింది. పెద్దపల్లి అనే యువకుడు ముస్లిం యువకుడు ఇవాళ మన యుద్ధంలో పాల్గొని మన ఫైరింగ్లో పాల్గొని మన పెద్దపల్లికి రావడం జరిగింది. నిన్న సంవత్సరం ర్యాలీలో పాల్గొని యుద్ధం అంటే ఏంటిది, భారతదేశం అంటే ఏంటిది, పాకిస్తాన్ ఏంటిది అని చెప్పేసి వివరణ చెప్పడం జరిగింది. పాకిస్తాన్ అలా భయపడతాట్టుగా ఇవాళ మోడీని చూస్తేనే పాకిస్తాన్ వివిధ దేశాలు భయపడతాట్టుగా ఇవాళ ఈ కార్యక్రమం చేయడానికి అన్ని కులాలు సబర్ణ వర్గాలు వచ్చినందుకు వాళ్ళందరికీ గోవర్ఖాన్ తరఫున వాళ్ళ భారతీయ జనతా పార్టీ మేము జిల్లా తరఫున కృతజ్ఞత తెలియజేయడం జరుగుతుంది. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.